పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎప్పుడు వదులుతుంది కులాల కంపు? ఏపీలో కులాల కంపుతో దశాబ్దాల నుంచి ఎన్నికలు పాలనను శాసిస్తున్న కుల సమీకరణాలు, బహిరంగంగా సాగుతున్న కుల సమీకరణాలు, వ్యాపారంగా మారిన సామాజిక బంధాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చరిత్రను నిశితంగా పరిశీలిస్తే కులం అనే అంశం ఏనాడు విస్మరించలేని ఒక ప్రధాన శక్తిగా కనిపిస్తుంది. ఇక్కడ కాలం మారుతుంది, పార్టీల పేర్లు కూడా మారుతున్నాయి, అధికార పీఠలపై కొత్త నేతలు కూర్చుంటున్నారు. అంతెందుకు రాజకీయాల్లో తరాలు మారుతున్నప్పటికీ కుల ప్రభావం మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరకుండా నిలుస్తుంది. రాష్ట్రంలో కుల ప్రాధాన్యత తగ్గితే సగానికి సగం నేతల భవిష్యత్తు శూన్యమవుతుందనే భయం రాజకీయ వర్గాల్లో బలంగా నాటుకుపోయింది. అందుకే అగ్రనాయకత్వం నుంచి గ్రామస్థాయి ప్రజాప్రతినిధి వరకు ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఈ సమీకరణాలను పెంచి పోషిస్తున్నారు. పదవుల పంపకం నుంచి టికెట్ల కేటాయింపు వరకు ప్రతి ప్రక్రియలోనూ కులాల లెక్కలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారే బహిరంగంగా కుల ప్రస్తావనలు తెస్తుండడంతో దీనికి ఒక రకమైన సామాజిక ఆమోదం లభించినట్లయింది. క్షేత్రస్థాయిలో ఉన్న విభేదాలను పరిష్కరించడానికి బదులు వాటిని ఎన్నికల లబ్ధి కోసం వాడుకునే సంస్కృతి ఇక్కడ దశాబ్దాలుగా వేళ్లునుకుపోయింది. గతంలో కుల ప్రస్తావనలు తీసుకురావడానికి నాయకులు కాస్త వెనుకాడేవారు లేదా పరోక్షంగా మాట్లాడేవారు. కానీ ప్రస్తుత రాజకీయాల ముసుగులు పూర్తిగా తొలగిపోయాయి. ఇప్పుడు ఏ పార్టీ కూడా ఒక నిర్దిష్ట కులం పేరు చెప్పడానికి మొహమాట పడడం లేదు. కొన్ని వర్గాలు తమ వెనుక ఉన్నాయని గర్వంగా ప్రకటించుకోవడమే కాకుండా ఆ వర్గాలకు తాము ఇచ్చే ప్రాధాన్యతను బహిరంగంగానే ప్రదర్శిస్తున్నారు. ఒక కులంలో కాస్త గుర్తింపు సంపాదించుకుంటే పెద్ద పదవులు వెతుక్కుంటూ వస్తాయనే నమ్మకం నేతల్లో పెరిగింది. సదరు వర్గంలో ఉన్న ఓట్లను గంపకుత్తగా తమ వైపు తిప్పుకోగలరనే నమ్మకం కలిగిస్తే చాలు పార్టీలు వారి చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడింది. జనాభా నిష్పత్తిని బట్టి పదవుల పంపకం జరగాల్సిందేనని వాదనలు అన్ని పార్టీలు గట్టిగా సమర్థిస్తున్నాయి. తాము అన్ని వర్గాలను సమానంగా చూస్తున్నామని చెప్పుకోవడానికి కూడా ఈ లెక్కలు అవసరమని భావిస్తున్నారు. కుల సమీకరణాలతో దోబూచులాడే రోజులు పోయి ప్రస్తుతం అంతా ముఖాముఖి రాజకీయాలే జరుగుతున్నాయి. ఆధునిక సాంకేతిక, ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ విభజన మరింత తీవ్ర రూపం దాల్చింది. వివిధ వేదికలపై కులాల వారీగా సమూహాలు ఏర్పడి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం నిత్యకృత్యంగా మారింది. యువత కూడా ఈ తరహా ధోరణులను సులభంగా ఆకర్షితులవుతడం ఆందోళన కలిగించే అంశం. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన వేదికలపై వ్యక్తిగత కులపరమైన దూషణలు చోటు చేసుకుంటున్నాయి. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వారి ఇటువంటి చర్చలను ప్రోత్సహించడం దురదృష్టకరం. సమాజం కులాల వారీగా చీలిపోవడానికి ఈ సామాజిక మాధ్యమాలు ఒక సాధనంగా మారుతున్నాయి. ఎన్నికల సమయంలో ఈ చీలిక మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇవి కేవలం ఓట్ల కోసమే కాకుండా సమాజంలో శాశ్వత ద్వేషాన్ని నింపే ప్రమాదంగా మారుతుంది. ప్రస్తుత రోజుల్లో కుల సంఘాలు కేవలం ఆయా వర్గాల సంక్షేమం కోసమే మాత్రమే కాకుండా రాజకీయ బేరసారాలకు వేదికగా మారుతున్నాయి. కొందరు నేతలు కులం పేరుతో ఏకంగా వ్యాపారాలు చేస్తున్న విమర్శలున్నాయి. ఎన్నికల సమయంలో తమ వర్గం ఓట్లను ఒక మార్కెట్ వస్తువుగా మార్చి వేలం వేసే స్థాయికి రాజకీయాలు దిగజారాయి. తమకు ఇన్ని ఓట్లు ఉన్నాయని, తమకు లభించే పదవులను బట్టి ఆ ఓట్లు ఏ పార్టీకి పడాలో నిర్ణయిస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. జనం ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో దానికంటే ఏ అంశాన్ని లేవనెత్తితే తమ సామాజిక వర్గం భావోద్వేగానికి లోనవుతుందో నేతల ముందే పరిశోధనలు చేస్తున్నారు. కేవలం ఒక పత్రికా సమావేశం లేదా బహిరంగ సభ ద్వారా తమ వర్గంలో ఆలోచన రేకెత్తిచ్చి ఓట్లను ఆకర్షించే విద్యలో నేతలు ఆరుతీరిపోయారు. ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోయినా కేవలం సమీకరణాల అండతో దశాబ్దాలుగా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వారు ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఎన్నికల ఫలితాలను ఈ సోషల్ ఇంజనీరింగ్ విధానం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఏ నియోజకవర్గంలో ఏ వర్గం ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఎవరికి టికెట్ ఇస్తే ఏ వర్గాలు కలిసి వస్తాయనే సమీకరణాలపై గెలుపోటములు ఆధారపడుతున్నాయి. పోలింగ్ కంటే ముందు సరైన సమీకరణాలను సెట్ చేసుకుంటే విజయాన్ని ఎవరూ ఆపలేరని పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ లెక్కలు సరిగ్గా కుదిరితే ప్రచార ఖర్చులు ఇతర శ్రమలతో పని లేకుండా తేలిగ్గా విజయం సాధించవచ్చనే భావన నేతల్లో పెరిగింది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని సైతం కులాల రంగు పూసి పక్కదారి పట్టించే వ్యూహాలు అమలవుతున్నాయి. అభివృద్ధి, నిరుద్యోగ, మౌలిక వసతుల వంటి ప్రజా సమస్యల కంటే ఈ సామాజిక సమీకరణలకే ప్రాధాన్యత లభిస్తుంది. ఎన్నికల సమయంలో కుల సంఘాల ప్రాపకం కోసం, వారి మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీలు పాకులాడక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ విధమైన రాజకీయ పందా సమీప భవిష్యత్తులో మారుతుందా అంటే సమాధానం చెప్పడం ఎవరికి సాధ్యం కావడం లేదు. రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న ఈ విధానం రాబోయే రోజుల్లో సమాజంలో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోననే ఆందోళన మేధావుల్లో వ్యక్తమవుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటర్ ఆలోచన విధానం మారనంత కాలం ప్రజా సంక్షేమం కంటే సామాజిక వర్గాలకే ప్రాధాన్యత ఇచ్చేంతవరకు ఈ దుష్ప్రవృత్తి కొనసాగుతూనే ఉంటుంది. ఏపీ రాజకీయాల్లో ఈ కాంబినేషన్ ఎప్పటికీ నిలిచిపోయేలా నాయకులు జాగ్రత్తలు తీసుకుంటుండడం గమనార్హం. కేవలం ఎన్నికలు గెలిపే పరమావధిగా సాగుతున్న ఈ ప్రయాణం సామాజిక వ్యవస్థను మరింత బలహీనపరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.